నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. జిల్లాలో పంట నీటి కుంటలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ వేటుపాలెం మండలం చల్లారెడ్డిపాలెం కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు చేపట్టిన చర్యలేంటి? పురం ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి చెరువు సామర్థ్యం ఎంత? రోజువారీ నీటి వాడకం పరిస్థితి ఏంటి? చీరాల మున్సిపల్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై నవ్య ప్రత్యేక కథనం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకటరమణ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో పల్లె పండుగ నిర్వహణ, పంట నీటి కుంటల నిర్మాణంపై సమీక్షించారు. పంట నీటి కుంటలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటరమణ తెలిపారు. పల్లె పండుగ, పంట నీటి కుంటల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి పంట నీటి కుంటలు నిర్మించాలన్నారు. బాపట్లలో 276 గ్రామ పంచాయతీల్లో 4000 పంట నీటి కుంటలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందని కలెక్టర్ చెప్పారు. శనివారం అన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి నుంచి రైతుల్ని కాపాడడానికి పంట నీటి కుంటలు ఎంతో ఉపయుక్తమవుతాయన్నారు. పంట నీటి కుంటలు పక్కనే కూరగాయల సాగు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ విషయాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పంట నీటి కుంటల నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే అధికారికంగా 1524 పంట నీటి కుంటలు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయన్నారు. తక్షణమే అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి ఏప్రిల్ 8వ తేదీ నాటికి 92% పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 878 గోకులాల షెడ్లు మంజూరు కాగా ప్రస్తుతం 551 గోకులాల షెడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పల్లె పండుగ కార్యక్రమం కింద 881 సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించిందని కలెక్టర్ వెంకటరమణ తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా 157.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతుందన్నారు. 103 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రహదారుల లక్ష్యం మేరకు ఏప్రిల్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి చేసిన సీసీ రోడ్లన్నింటినీ ఉగాది పండుగ రోజు ప్రారంభించాలన్నారు. పనులు జాప్యం ఉండరాదని పలు సూచనలు చేశారు. 241 అంగన్వాడీ కేంద్రాల భవనాలకు చిన్న మరమ్మత్తు పనులు చేయించాలని పిఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. మరమ్మతులతో పాటు పెయింటింగ్ పనులు చేయించాలన్నారు. ఏప్రిల్ 8కి మీరు వచ్చేటప్పటికి 15కి 1 వీక్ ఉంది కాబట్టి నో వన్ షుడ్ బి బిలో 92%. ఆ 8 స్కోప్ ఎందుకు పెడుతున్నామంటే ఇంకా ఒక 8 రోజులు ఎంతో టైం ఉంటుంది మీకు. 8th April ఇది మానిటరింగ్, రివ్యూయింగ్, విజిటింగ్, ఇన్స్పెక్షన్స్ బై ఎస్సీపీఆర్ అండ్ మీ డిఈలు, ఈ ఏఈలు వీళ్ళందరూ కూడా అండ్ పుష్ చేయడం అట్ ద మండల్. మీరు వాటిని శాంక్షన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వర్క్ ప్రోగ్రెస్ తీసుకొని వచ్చి బై ఏప్రిల్ 8కి కంప్లీట్ చేసుకొని రావాలి ఈ వర్క్స్ అన్నిటిని. దెర్ ఈజ్ నో ఎనీ నెగోషియేషన్. ఓకే, మార్చి టార్గెట్ బై 8th April కి కంప్లీట్ చేసుకొని రండి. డిప్యూటీ సిఇఓస్ జెడ్పీలో ఏమైనా ఫండ్స్ ఉన్నాయా చూడమన్నాం కదా డ్రింకింగ్ వాటర్కి. జిల్లాలో వస్తూ ఉన్నప్పుడు ఆర్ఎన్బి రోడ్లకు ఇరువైపులా, పంచాయతీ రోడ్లకు ఇరువైపులా, డ్రైన్లకి సైడ్లలో, ఎస్సీ ఎస్టీ కాలనీలకు దగ్గరలలో ఈ సాలిడ్ వేస్ట్ అంతా కూడా పడేసి డైరెక్ట్లీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇందులో మీరు ఇవాల్టి నుంచే మీరు యూ హ్యావ్ టు బి చేంజ్డ్ యువర్ వర్క్ స్టైల్, యువర్ యాటిట్యూడ్. దీన్ని కనుక మీరు అడ్రస్ చేయకపోతే యూ విల్ బి అండర్ ట్రబుల్ డీప్లీ. దీంట్లో మాత్రం నేను స్పాట్లో ఆ ఎంపీడీఓని సస్పెండ్ చేస్తాను. ఎవరైనా కూడా మీరు ఈ పని చేయట్లేదు అన్నప్పుడు. ఈజ్ దిస్ వర్క్ టు బి డన్ బై ఈఓపీఆర్డీస్ ఆర్ ఎంపీడీఓస్? అండర్ హూస్ కంట్రోల్ ఈఓపీఆర్డీ? సో అంటే ఫస్ట్ మీరు ఇన్కల్కేట్ చేయాల్సింది ఏంటంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్ అలవాటు కావాలి. డోర్ టు డోర్ సెగ్రిగేషన్ అలవాటు కావాలంటే వాట్ ఐ టోల్డ్, మీరు వచ్చే 1వ తారీఖు నుంచి ఒక కార్యక్రమం లాగా చేయండి. ఎట్లా అంటే రెవెన్యూ సదస్సులు ఏ విధంగా అయితే వెళ్ళి గ్రామ సభలు పెట్టుకున్నారో యూ ఆల్సో డిజైన్ గ్రామ సభాస్ పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి పెట్టుకొని గ్రామ సభ. అది వాళ్ళు ఉండే టైంలో, వాళ్ళు ఇది సమ్మర్ కాబట్టి వాళ్ళందరూ కూడా పొద్దున్నే పనులకు వెళ్తారు, సాయంత్రాలు పనులకు వెళ్తారంటే ఏ టైం అయితే 11 to 4 మధ్యలో వాళ్ళు ఇళ్లలో ఉంటారో ఒక చోట నీడలోకి వాళ్ళని అందరినీ పిలుచుకొని మార్నింగ్ ఒక చోట, సాయంత్రం ఒక చోట, అంటే ఒక సభకి మార్నింగ్ కూడా 2 చోట్ల వెళ్ళొచ్చు. ఎంపీడీఓ ఒక విలేజ్ వెళ్తే ఈఓపీఆర్ఆర్డీ ఒక విలేజ్ వెళ్తాడు.
వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో నాయనపల్లి కొత్త కాలువ సమీపంలో శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాగా సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో నాయనపల్లి కొత్త కాలువ సమీపంలో శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాగా సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాలువ నుంచి మృతదేహాన్ని వెలుపలకు తీసి ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన పోలీసులు మృతదేహాన్ని చీరాల ఏరియా హాస్పిటల్ కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎండాకాలం సమీపిస్తోందంటే సహజంగానే గుర్తుకొచ్చే ముఖ్యమైన అంశాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పాటుగా సురక్షితమైన త్రాగునీరు గుర్తొస్తుంది. మరి వేసవి రానే వచ్చేసింది. ఇక ఈ సమ్మర్ లో చీరాల మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఏంటి? మున్సిపాలిటీ పరిధిలో ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చగలుగుతారా? మంచినీటి రక్షిత చెరువులో నీటి నిల్వలు ఎలా ఉన్నాయి? పురపాలక సంఘం సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై నవ్య ప్రత్యేక కథనం. వేసవి సమీపిస్తుంటేనే అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసం జనాలు పడే కష్టాలు అన్ని ఇన్ని కాదు. అయితే చీరాల ప్రాంతంలో మరీ ఇంతటి గడ్డు పరిస్థితులు లేనప్పటికీ అటువంటి సమస్యలు తలెత్తకుండా అవసరాలు తగ్గిన విధంగా తాగునీటి అవసరాలపై కాస్తంత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే చీరాల పురపాలక సంఘంలో మున్సిపల్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే అతిపెద్ద రక్షిత మంచినీటి చెరువు కారంచేటి రోడ్లో ఉంది. ప్రభుత్వం సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన ప్రతిసారి కొమ్మమూరు కాలు నుంచి మోటార్ల ద్వారా ఈ చెరువును నింపుకొని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచే నీటిని సుమారుగా 7 వివిధ దశల్లో శుద్ధి చేసి మున్సిపాలిటీలోని 5 మంచినీటి ట్యాంకుల ద్వారా పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు మంచినీటి అవసరాల నిమిత్తం నిత్యం 2 పూట్ల తాగునీటిని విడుదల చేస్తుంటారు. అయితే ప్రస్తుత వేసవి ఎద్దడిని నివారించేందుకు మున్సిపల్ అధికారులు చెప్పిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చీరాల మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని మంచినీటి కుళాయిల కలెక్షన్స్ ఉన్నాయి? నిత్యం నీటి వాడకం ఎంత? మనం మొత్తం మన మున్సిపాలిటీలో హౌస్ హోల్డ్స్ వచ్చేసరికి 25,102 ఇళ్ళు ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మనకి వాటర్ ట్యాప్ సప్లై కనెక్షన్స్ వచ్చేసరికి మొత్తం 14,419 ఉన్నట్టున్నాయి. ఆ 14,419 ఒక ఇంటికి నలుగురు లెక్కేసుకున్నా కానీ 45,600 చిల్లర మనకి మొత్తం మెంబర్స్ వస్తారు. ఈ ఒక్కొక్కరికి మనకి తాగునీటి సామర్థ్యం మనం ఇవ్వాల్సిన దీన్ని వచ్చేసరికి మనిషికి 135 లీటర్లు పర్ డే ఇవ్వాలి మన స్టాండర్డ్స్ ప్రకారంగా. ఆ లెక్కన వేసుకున్నా కానీ మనకి 6.4 KL ఎంత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం ఇస్తుండే దగ్గర 7 KL ఇస్తున్నాం పర్ డే. అంటే 7 ml ఇస్తున్నాం పర్ డే ఇస్తున్నాం. కాబట్టి మనకేంటంటే మనకు ఇందే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే మనం ఇస్తున్నాం. కాబట్టి యాక్చువల్గా మనం పాపులేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనం తక్కువ అవుతాం. కానీ ఇళ్ళు ఎన్ని కనెక్షన్లు తీసుకోమన్నారు, మనం ట్యాప్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే ఇస్తున్నాం. కాబట్టి ఆ కనెక్షన్ల ప్రకారం తీసుకుంటే మనం ఇవ్వాల్సిన స్టాండర్డ్ కంటే కూడా ఎక్కువే నీట్స్ మనం ఇస్తున్నాం, స్టాండర్డ్స్ కంటే ఎక్కువ ఇస్తున్నాం. చీరాల పురపాలక సంఘంలో మొత్తం జనాభా సుమారుగా 1,00,000 జనాభా ఉన్నారు. ఇందులో మున్సిపల్ పరిధిలోని 11,413 మందికి మంచినీటి కనెక్షన్స్ ఉన్నాయి. ఇందుకు గాను పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను నిత్యం 2 పూటలు కలిపి 5,700 కిలో లీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే అధికారులు ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకొని 7,000 కిలో లీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. రక్షిత మంచినీటి చెరువు సామర్థ్యం ఎంత? ప్రస్తుతం నీటి నిల్వలు ఎలా ఉన్నాయి?
1470 ml మనం వాటర్ నింపుకునే అవకాశం మనకు ఉంది. మనం దగ్గర 1200 ml దాకా ఇప్పుడు నింపుకొని ఉన్నాం. పూర్తి సామర్థ్యం వచ్చి 1470 మిలియన్ లీటర్లు. ఇప్పుడు మనం నింపుకున్నది 1200 మిలియన్ లీటర్లు. మనం యాక్చువల్ గా ఏం చేస్తున్నాం అంటే ప్రతి రోజు కూడా మనం వాటర్ డ్రా చేస్తుండేది డబుల్ ద వాటర్. అంటే మనకి ఎంత అయితే మన అవసరం ఉందో పట్టణానికి దానికంటే ఎక్కువ డ్రా చేస్తున్నాం కాబట్టి సగం వాటర్ మనం అక్కడ నిల్వ ఉంచుకుంటున్నాం, మిగతా సగాన్ని మాత్రం వాడుకుంటున్నాం కాబట్టి మనం ఆ కెపాసిటీలో ఇప్పుడు నిల్వ ఉంచుకోగలుగుతున్నాం. దాన్ని తగ్గకుండా ఆ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం. మనకి మొత్తం టౌన్లో 5 LSRలు ఉన్నాయండి. ఈ 5 LSRలో కూడా మనం టైం ఫ్రేమ్ పెట్టుకొని ప్రతి దానికి కూడా మనం టైం ఎప్పుడు క్లీన్ చేసామో మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేయాలనేది క్లీనింగ్ బోర్డు అక్కడే ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మనం క్లీనింగ్ అనేది ప్రస్తుతం జరుగుతున్నామండి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరకు వచ్చేసరికి మనకి 10 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ ఉంది. అది యాక్చువల్గా ఒక 20 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. దాంట్లో ఇప్పుడు కొన్ని వాల్స్ కానీ లేదా ఫిల్టర్ మీడియా కానీ కొంచెం తగ్గి ఉంది. దానికి కూడా మనం ఆల్రెడీ ఎస్టిమేట్లు అవి రెడీ చేసుకున్నాం. ఆ వాల్స్ అన్ని రీప్లేస్ చేసుకోవడానికి, కొత్త వాల్స్ చేయడానికి, ఎంత లీకేజీ లేకుండా వాటర్ని వృధా చేయకుండా, తాగునీరు వృధా చేయకుండా ఉండడం కోసంగా అక్కడున్న వాల్స్ని కూడా మార్చుకొని ఆ ఫిల్టర్ మీడియా తగ్గిన దానివల్ల మనం మళ్ళీ మన క్వాలిటీ ఆఫ్ వాటర్ తగ్గకుండా ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫిల్టర్ మీడియా కూడా మనం చేస్తున్నాం. అవి కూడా చేసుకొని మనం రక్షిత మంచినీరు ప్రతి ఇంటికి చేరే విధంగా మనం మన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాం. రాబోయే వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, త్రాగునీటి సమస్య రాకుండా మన చీరాల పురపాలక సంఘంలో అందరికీ స్వచ్ఛమైన రక్షిత మంచినీరు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇదే క్రమంలో చీరాల పురపాలక సంఘానికి మంచినీటిని అందించే రక్షిత మంచినీటి చెరువు పూర్తిస్థాయి సామర్థ్యం మొత్తం 1470 మిలియన్ లీటర్లు కాగా ప్రస్తుతం 1200 మిలియన్ లీటర్ల నీటి నిల్వలు ఉన్నాయి. ఇది కాక ప్రస్తుతం కొమ్మమూరు కాలువకు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసిన క్రమంలో నిత్యం ప్రజా అవసరాలకు అవసరమైన 2 ఇంతలా నీటిని అధికారులు చెరువులో నింపి నిల్వ చేస్తున్నారు. తద్వారా వేసవి ఎద్దడి తీవ్రతరంగా పరిగణించే మార్చి 15 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు కాదు, ఆ తర్వాత మరో కొన్ని నెలలు కూడా పురపాలక సంఘంలో మంచినీటి సమస్య తలెత్తకుండా నీటిని అందించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. వేసవి ఎద్దడిని నివారించే క్రమంలో అధికారులు చేపట్టిన చర్యలు ఏంటి? చీరాల పురపాలక సంఘానికి సంబంధించి మనకు ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ వచ్చి 1470 ml అండి. మనం ఇప్పుడు దాకా దాన్ని 1200 ml దాకా నింపుకో ఉన్నాము. ఇప్పుడున్నది యాజ్ ఆన్ టుడే మనకు వాటర్ సప్లై వాళ్ళు మనకి ఇచ్చిన దాని ప్రకారం మార్చి 15వ తేదీన క్లోజ్ చేస్తారని చెప్తున్నారు. మళ్ళీ ఏప్రిల్ నెలాఖరికి నీళ్లు వదులుతామని చెప్తున్నారు ఇరిగేషన్ అధికారులు చెప్పిన మాట ప్రకారంగా. ఆ లెక్కన 1.5 నెలల రోజులు మనకి వాటర్ సప్లై అనేది కొమ్మమూరు కెనాల్ ద్వారా మనకు నీరు అందకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ మన కెపాసిటీ ఇప్పుడున్న సామర్థ్యం ప్రకారం మన టౌన్ మొత్తానికి తాగునీటి అవసరాలు ఒక 10 నెలల దాకా కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి అవసరాలను తీర్చడానికి మన దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఉన్న నీటి సామర్థ్యం అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి మనకి ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ ఉంది కాబట్టి ఎస్ఎస్ ట్యాంక్లో మనం నీళ్లు నిల్వ చేసుకో ఉన్నాం కాబట్టి మనకి తాగునీటి సమస్య అనేది ఈ సమ్మర్లో ఉండదు అనేది మనం జనాలకు చెప్పవచ్చు. ఈ విషయంలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తాగునీరు అందించేందుకు చీరాల పురపాలక సంఘం అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పైప్ లైన్ల మరమ్మతులతో పాటు మంచినీటి ట్యాంకుల వద్ద లీకులు లేకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా 5 రిజర్వాయర్ల ద్వారా నిరంతరాయంగా వేసవి తీవ్రత ఏ విధంగా ఉన్నప్పటికీ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆయా ప్రాంతాలకు అధికార యంత్రాంగం సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. మొత్తంగా చీరాల పుర ప్రజలకు మంచినీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను ప్రభుత్వ సూచనలతో మున్సిపల్ అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయని చెప్పవచ్చు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
వేటుపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాఫ్ట్వేర్ బేస్డ్ అప్రోచెస్ ఇన్ ఫార్మసిటికల్ అనే అంశంపై జరిగిన జాతీయ సమయాల్లో మొదటి స్థానాన్ని సాధించాలని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రణాళికబద్ధమైన విద్యా బోధన ద్వారానే సెయింట్ ఆన్స్ కళాశాలలో విద్యార్థులు అన్ని విభాగాల్లో రాణిస్తున్నారని సెయింట్ ఆన్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు అన్నారు. వేటుపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాఫ్ట్వేర్ బేస్డ్ అప్రోచెస్ ఇన్ ఫార్మసిటికల్ అనే అంశంపై జరిగిన జాతీయ సమయాల్లో మొదటి స్థానాన్ని సాధించాలని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు మాట్లాడుతూ రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాఫ్ట్వేర్ బేస్డ్ అప్రోచెస్ ఇన్ ఫార్మసిటికల్ అనే అంశంపై జరిగిన సెమినార్లో వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో 100కు పైగా సమర్పించిన పోస్టర్ ప్రజెంటేషన్ లో కళాశాలకు చెందిన 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పావని మొదటి స్థానంలో నిలవగా బి దివ్యశ్రీ 2వ స్థానంలో, పి దివ్యశ్రీ 3వ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే విద్యార్థిని ఎస్కే హసీనాకు ఓరల్ ప్రెజెంటేషన్ లో 3వ బహుమతి సాధించినట్టు తెలిపారు. కాగా ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో విద్యార్థుల్ని కళాశాల అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రి పర్యటనలో భాగంగా సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజా సమస్యలపై మంత్రి గొట్టిపాటి ఆరా తీశారు. ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజా సమస్యలపై మంత్రి గొట్టిపాటి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఇది పేదల సమస్యలు తీర్చే ప్రజల ప్రభుత్వం అన్నారు. పేదల కష్టాల్లో అండగా నిలబడే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. అనంతరం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 80 మంది లబ్ధిదారులకు 39 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు కుటుంబ సభ్యులకు మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. ఇదే క్రమంలో అత్యవసర చికిత్సలకు 9 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో 439 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థికంగా భరోసానిస్తుందని స్పష్టం చేశారు. ఈ 9 నెలల్లో 439 మందికి చెక్కులు, 55 మందికి ఎల్ఓసీలు ఇచ్చాము. చెక్కుల ద్వారా 3,83,430 కోట్లు ఇచ్చాము. 1,81,63,541 రూపాయలు ఎల్ఓసీల ద్వారా ఇచ్చాము. మొత్తం 5,66,36,36,971 రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చాం. ఇప్పుడు దాకా మళ్ళీ వాళ్ళు కూడా మనం 80 మందికి 39 లక్షలు ఇచ్చాం. ఇంకా మనకి మన 5 మండలాల్లో రావాల్సినవి ఇంకా 298 మందికి మనం ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. మన దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి. ఇంకా పాతవి ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ లో ఇవ్వకుండా కొంతమంది బిల్లులు పెట్టుకుని కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే కొంతమందికి సాయం చేశారు. ఈ మధ్య చాలా ఇచ్చాము. 87 మందికి ఇచ్చాము. ఇవి కాకుండా ఇంకా 119 మందికి ఇవ్వాలి. ఈ ఇస్తే కనుక పాతవి అయిపోతాయి. ఇక రాబోయే రోజుల్లో మొత్తం కొత్త ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదన్నా రావాల్సినవి ఉంటే కనుక తప్పకుండా 1 నెల 2 నెలలు పడుతుంది టైం. అందరికి ఆర్థిక సాయం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో మనం చాలా పెద్ద ఎత్తున 5,66,36,970 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఇచ్చాం అన్నమాట. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుంది. దిగువ ట్రోపు ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ యానాంలో నైరుతి దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తలన్నింటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విద్యాశాఖను మూసేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ట్రంప్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖలో భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు విద్యాశాఖనే మూసేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. గురువారం వైట్ హౌస్ లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకాలు చేశారు.
బొగ్గు ఉత్పత్తిలో భారత్ చరిత్ర సృష్టించింది. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక అద్భుతమైన విజయం. ఇది ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి, స్వావలంబన పట్ల మన నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ఈ ఘనత సాధించేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరి అంకిత భావం, కృషిని కూడా ప్రతిబింబిస్తుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక మైలురాయిగా చెప్పొచ్చు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో పాటు ఇతర పారిశ్రామిక అవసరాల కోసం బొగ్గు చాలా ముఖ్యం. అయితే ఈ అవసరాల కోసం మన దేశం ఇతర దేశాలపై ఆధారపడి అక్కడి నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దేశంలోనే 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయటం అనేది అసాధారణ విషయంగా చెప్పుకోవచ్చు. ఏఐ ఆధారిత మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ ను జూన్ 30 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని, దీని ద్వారా వాయిస్ సేవలు అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 10th ఇంటర్ విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన కూటమి సర్కార్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే వాటి ఫలితాలు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామన్నారు. అలాగే ఏఐ ఆధారిత వాయిస్ సేవలతో బస్ టికెట్ కావాలని నోటుతో చెబితే టికెట్ బుక్ చేస్తుందని, నంబర్ చెబితే కరెంటు బిల్లు కట్టేస్తుందని వెల్లడించారు. ఈ సేవలు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW కూడా తన వాహనదారులను పెంచుతున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల నుంచి BMW మినీ కార్లు 3% వరకు సవరిస్తున్నట్టు వెల్లడించింది. కార్ల ధరలు పెంచడం ఈ ఏడాది రెండోసారి కావడం విశేషం. పెరగనున్న వాహన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కంపెనీ పేర్కొంది. అంతకు ముందు రెనో ఇండియా కూడా అన్ని రకాల మోడళ్ల ధరలు 2% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. దీనికోసం 10 ఫ్రాంచైజీల జట్లు తమ సన్నాహాలు పూర్తి చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఏ జట్టు అత్యల్ప స్కోరు నమోదు చేశాయో ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు విరాట్ కోహ్లీ నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట నమోదైంది. 2017 సీజన్ లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు 9.4 ఓవర్లలో కేవలం 49 పరుగులకే ఆల్అౌట్ అయింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పంట నీటి కుంటలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ. వేటుపాలెం మండలం చల్లారెడ్డిపాలెం కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు చేపట్టిన చర్యలేంటి? పురం ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి చెరువు సామర్థ్యం ఎంత? రోజువారీ నీటి వాడకం పరిస్థితి ఏంటి? చీరాల మున్సిపల్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.